హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ని ఇంట్లో అందంగా డెకరేట్ చేయడం ఎలానో ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్లీ ఇండోర్ ప్లాంట్స్ని కొంతమంది ఎయిర్ ప్యూరిఫై కోసం యూస్ చేస్తారు, కొంతమంది డెకరేషన్ కోసం యూస్ చేస్తారు. అంటే ఇంటి అందాన్ని మరింతగా పెంచుకోవడానికి, ఉన్న ఇంటిని మరింతగా ప్లాంట్స్తో డెకరేట్ చేస్తే ఇంటి అందం మరింతగా పెరుగుతుంది. సో మా ఇంటిని కూడా నేను అలానే డెకరేట్ చేసుకున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తాను. మా బెడ్రూమ్ విండోని ఇలా అందంగా డెకరేట్ చేశానండి. మీకు కూడా ఇలాంటి విండో ఉంటే మీరు కూడా ఇలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను కింద ఆర్టిఫిషియల్ గ్రాస్తో డెకరేట్ చేశాను. నెక్స్ట్ హ్యాంగింగ్ ప్లాంట్ కూడా అది ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అనమాట. అలాగే బెడ్ పక్కన ఒక చిన్న ప్లాంట్ పెడితే అది బెడ్రూమ్ మొత్తానికి అందాన్ని ఇస్తుందండి. అలాగే ప్లెజెంట్గా, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని ఇచ్చే ప్లాంట్ మనీ ప్లాంట్ అండి. నేను ఈ మనీ ప్లాంట్ని వాటర్లో పెంచుతున్నానండి. డైనింగ్ టేబుల్ మీద దీన్ని సెట్ చేసుకున్నాను. బ్యాంబూ పామ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ అండి. ఇది చాలా అందంగా ఉంటుంది. టేబుల్ మీద ఉండే సైజులో మాత్రమే పెరుగుతుంది ఇది. అది చూడటానికి అరేకా పామ్ లాగా ఉంటుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అలాగే చాలా చాలా అందంగా ఉంటుంది. స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. అందుకే అంత హైట్లో పెట్టాను. వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తాను స్నేక్ ప్లాంట్కి. చూడండి ఫ్రిడ్జ్కి ఎంత అందాన్ని తెచ్చాయో ఆ రెండు ప్లాంట్స్. కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉందని ఇలా అరేకా పామ్ ప్లాంట్ పెట్టానండి. అలాగే బుద్ధుని ఫేస్ కూడా నేను అక్కడ సెట్ చేశానండి. అలాగే లైటింగ్ కూడా సెట్ చేశానండి. ఇది డైనింగ్ హాల్కి చాలా అందాన్ని ఇచ్చిందండి. కిచెన్లో కూడా మనం ఒక చిన్న ప్లాంట్ పెడితే ఆ కిచెన్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఒక్కసారి పెట్టి చూడండి, ఎంత అందంగా ఉంటుందో మీరే చెప్తారు. ఇక్కడున్న ఈ ప్లాంట్ వల్ల వాటర్ బబుల్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదండి. టీపై మీద ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే డోర్ పక్కన ఎంట్రన్స్లో ఇక్కడ చిన్న చిన్న మొక్కలతో డెకరేట్ చేశానండి. డ్రెస్సింగ్ టేబుల్ని కూడా ప్లాంట్స్తో డెకరేట్ చేశానండి. సాంగ్ ఆఫ్ ఇండియా, మనీ ప్లాంట్, అలాగే సక్లెంట్ ప్లాంట్ అండి. ఇది కూడా ఒకటి పెట్టాను. దీని తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేశానండి. ఇంకొంచెం అందంగా చూడటానికి బాగుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా ఇలా చిన్న చిన్న పాట్స్ పెట్టానండి. ఇవి చాలా చిన్నవండి. దీంట్లో వాండరింగ్ జూ అండ్ మనీ ప్లాంట్స్ని పెట్టానండి. ఇది కేవలం 10 రూపాయలు మాత్రమే డీమార్ట్లో దొరుకుతుంది. కార్నర్లో సిలిండర్ ఉందండి, దాని మీద కూడా ఒక ప్లాంట్ పెట్టాను. ప్రజెంట్ మా హౌస్లో కింగ్ ఆఫ్ ద ప్లాంట్ వచ్చి పీస్ లిల్లీ అండి. ఇది చాలా అందంగా ఉంటుంది. అలాగే ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా అండి. దీనికి వైట్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇది సోఫా పక్కన పెడితే నిజంగా సోఫాకే అందం వచ్చిందండి. అలాగే హాల్కి స్పెషల్ అట్రాక్షన్ అండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. అలాగే పీస్ లిల్లీ పేరుకు తగ్గట్టే దాన్ని చూసినప్పుడు మనం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్లాంట్ కొని చూడండి, నిజంగా ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ హౌస్ని ఇలా ప్లాంట్స్తో డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నానండి. కనీసం మీకు కుదరకపోతే కనీసం కొన్ని ప్లాంట్స్తో అయినా డెకరేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.